మీ సంస్థలు పెట్టి వాళ్ళందరికీ దోచిపెడుతున్నారు. మొత్తం అంతా కూడా విశాఖపట్నంలో భూములన్నీ కూడా దోచేశారు. ఎందుకంటే తండ్రి కొడుకులు ఇద్దరు కూడా వాళ్ళు నెక్స్ట్ 2029లో మన పని అయిపోయిందని చెప్పి ఇప్పుడే మొత్తం చాప్ చుట్టేస్తున్నారు. రాష్ట్రం అంతా మైనింగ్ మాఫియా, భూదండ, అక్రమ ఎంప్లాయ్మెంట్స్ మీ తాలూకు మనుషులను వేసుకొని రేపు రాబోయే రోజుల్లో మళ్ళీ లబ్ధి పొందడానికి ఇటువంటి కార్యక్రమాలన్నీ మీకు ముందు చూపు ఎక్కువ. దొంగ పనులు చేసే విషయంలో ఫస్ట్ ఉంటారు కాబట్టి దొంగలందరినీ కూడా గవర్నమెంట్లోకి ఎంటర్ చేసి మీరు మొత్తం దోచే కార్యక్రమాలన్నీ కూడా బాగా చేస్తున్నారు. మరి ఇంక పవన్ కళ్యాణ్ గారి కోసం చెప్పవసరం లేదు. ఆయన గట్టిగా ఒక రోజు ఎండలో నించుంటే 15-20 రోజులు బెడ్ మీద పడుకుంటాడు. ఆయన వర్షంలో నించున్నా బెడ్ మీద పడుకుంటాడు. మరి పడుకునేది ఆంధ్ర రాష్ట్రంలో కాదు, తెలంగాణ రాష్ట్రం గెలిపి పడుకుంటారు ఆయన. మళ్ళీ ఆయనకు ఒక 20 మంది గన్మెన్లు. అంత వృధా, ఖర్చు అంతా వృధా. స్పెషల్ ఫ్లైట్లో రావడం, ఓపెనింగ్ చూసుకోవడం, తెలంగాణ వెళ్ళిపోవడం. మీరు రాష్ట్రంలో మొత్తం ఇప్పటికీ సుమారు 3,50,000 కోట్లు అప్పు చేశారు ఈ 2 సంవత్సరాల్లోనే. పథకాలు లేవు, అప్పు 3 లక్షల కోట్ల పైన అప్పులు చేసి అక్కడ అమరావతిలో మీ యొక్క నిర్మాణాలు, మీ తాలూకా మనుషుల భూములు, మీ భూములు, మీ కులపాల భూములకి మీరు ఖర్చు చేస్తున్నటువంటి డబ్బు ఈ రాష్ట్ర ప్రజలందరినీ కూడా మీరు నరకం చూపిస్తూ ఉద్యోగాలు లేక, జీతాలు లేక, డబ్బులు లేక చాలిన బతుకులతో వాళ్ళు ఇక్కడ ఉంటే మీరు మీ స్వార్థం కోసం, మీ రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం మొత్తం ఈ రాష్ట్రాన్ని అంతా పాడు చేశారు. తండ్రి కొడుకులు ఇద్దరు కూడా ఈ రాష్ట్రంలో నిలువు దోపిడీ చేస్తున్నారు. కాబట్టి ప్రజలు జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళినా సరే బ్రహ్మరథం పడుతున్నారు. వేలాది మంది ప్రజలు వస్తున్నారంటే కేవలం మీరు ఇచ్చినట్టు హామీలు, మోసపూరిత హామీలు, అమాయక ప్రజలు మోసం చేశారు. కాబట్టి 2029లో మీకు బుద్ధి చెప్తారు.